ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రవాణా శాఖలో సంచలనం రేపిన రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ కు 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం. దీంతో ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు కిషన్ నాయక్ ఇంట్లో బంధువుల ఇళ్లలో సోదాలు జరిపిన ఎస్సీబీ అధికారులు భారీ ఎత్తున అక్రమ ఆస్తులు గుర్తించారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 12.72 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. 41 ఎకరాల వ్యవసాయ భూములు, కిలో బంగారు ఆభరణాలు, పెద్ద హోటల్, ఫర్నిచర్ దుకాణాల్లో వాటాలున్నట్లు తేల్చారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ వందల కోట్లతో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు, అప్డేట్స్ ఏంటి? దేవిక, డిటిసి కిషన్ నాయక్ సంబంధించి నేరాల చిట్టా బయటకు వస్తూనే ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు 100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. తనను చంచల్గూడ జైలుకైతే అధికారులు అయితే ఇప్పటికే తరలించారు. కిషన్ నాయక్ సంబంధించి బ్యాంకు లాకర్లు కూడా ఈ రోజు ఏసీబీ అధికారులు తెలిసే అవకాశం ఉంది. కిషన్ నాయక్ ఇప్పటికే 40 ఎకరాల పొలంతో పాటు నిజామాబాద్ జిల్లాలో, ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో కోట్ల విలువైన కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నట్టుగా అధికారులు అయితే గుర్తించారు. దానిపైన కూడా ఎంక్వైరీ అయితే ప్రారంభించారు. అలాగే నారాయణ ఖేడ్ లో 14 ఎకరాలు, ఇటు నిజామాబాద్ లో సంబంధించి 12 ఎకరాలు, అలాగే మెదక్ లో 24 ఎకరాలు గుర్తించినట్టు ఏసీబీ అధికారులు తెలియజేశారు. రోజు రోజుకు ఈ డిటిసి కిషన్ నాయక్ సంబంధించి ఆస్తుల చిట్టా బయటకు వస్తూనే ఉంది. ఇప్పటికే తనకు సంబంధించి అధికారులు ఎంక్వైరీ ప్రారంభించిన నేపథ్యంలో మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తులకు సంబంధించి గుర్తించే పనుల అధికారులు అయితే పడ్డారు. అలాగే బినామీలకు సంబంధించి బినామీలు కూడా ఎవరెవరు ఉన్నారు అనే గుర్తించే పనిలో పడ్డారు. శంకర్ నాయక్ ఆస్తులు చాలా ఎక్కువగానే ఉన్నట్టుగా అధికారులు అయితే తెలియజేస్తారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించి అక్రమంగా సంపాదించినట్టు అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక డిటిసిగా ఉన్న కిషన్ నాయక్ ఇన్ని కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే అక్రమాలకు పాల్పడినట్టు చాలా రోజులుగా అతని పైన ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఆరోపణలు వస్తున్నప్పటికీ సరైన సాక్ష్యాలు లేకపోవడంతో అధికారులు కూడా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు కరెక్ట్ ఆధారాలతో వారికి గుర్తించారు. ఇప్పుడు ప్రస్తుతం తననైతే ఈ చంచల్గూడ జైలుకు తరలించారు అధికారులు. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతం 100 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నట్టుగా అయితే అధికారులు తెలియజేస్తున్నారు. కాకపోతే ఆ సంఖ్య డబుల్ అయ్యే అవకాశం ఉందని చెప్పి వాళ్ళైతే తెలియజేస్తున్నారు. ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో కమర్షియల్ ప్రాపర్టీస్ సంపాదించినట్టుగా అయితే గుర్తించారు. మెయిన్ కమర్షియల్ ఏరియాల్లో ఈ కమర్షియల్ బిట్స్ ఉన్నట్టుగా అయితే అధికారులు తెలియజేశారు. ఇవన్నీ కూడా ఆదాయం అక్రమంగా సంపాదించిన ఆస్తులుగానే అధికారులు అయితే తెలియజేశారు. వాటిని కూడా సీజ్ చేసే అవకాశం అయితే తెలియజేస్తుంది. అలాగే 12 ఎకరాలు నిజామాబాద్ జిల్లాలో మంచి ప్రైమ్ ల్యాండ్ ఒకటి 12 ఎకరాలకు సంబంధించి పొలం కూడా తను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే కొందరిపైన బినామీలుగా చేసుకొని కూడా ఆస్తులు కూడబెట్టినట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ఏదేమైనప్పటికీ శంకర్ నాయక్ ఇప్పుడు డిటిసిగా ఉన్న కిషన్ నాయక్ తను ఇంత అక్రమాలకు పాల్పడినట్టుగా అయితే పోలీసులు అధికారులు అయితే గుర్తించారు. తనను ఇప్పుడు అతి త్వరలో సంబంధించి ఎన్ని కోట్లు ఆస్తులు కూడబెట్టాడనేది కూడా బయటకు రానుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజు.